ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనప్రియ గారు నమస్కారం. సార్ సార్ స్టాప్ లాస్ విషయానికి వస్తే చాలామంది మార్కెట్లో ఏమనుకుంటుంటారంటే, కరెక్ట్గా నా స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి నా స్టాప్ లాస్ని టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది అంటుంటారు. అంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే, అదేంటో అర్థం కావట్లేదు, నా స్టాప్ లాస్ ఎవరన్నా మానిటర్ చేస్తున్నారా, ట్రాక్ చేస్తున్నారా అర్థం కావట్లేదు, అక్కడ వరకు వచ్చి టచ్ చేసి వెళ్ళిపోతుంది అంటుంటారు కదా. ఏంటి అసలు ఈ స్టాప్ లాస్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడున్న మెకానిజం ఏంటి స్టాప్ లాస్లో? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక టెర్రరిస్ట్ క్యాంప్ మీటింగ్ జరుగుతూ ఉంది. 100 మంది టెర్రరిస్టులు ఒక పక్క కూర్చొని మీటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ టెర్రరిస్ట్ని చంపడానికి పైనుంచి హెలికాప్టర్లో ఆర్మీ వాళ్ళు వస్తారు. వాళ్లకు ఆ 100 మంది టెర్రరిస్టులు కనిపిస్తూ ఉన్నారు. ఒక బాంబు వేస్తే వాళ్ళందరూ చనిపోతారు. అయిపోయింది, సింగిల్ అటాక్. 100 మంది. ఒక బాంబు విలువ 10 లక్షలు. ఒక బాంబు విలువ 10 లక్షలు. సో 10 లక్షలు బాంబు వేస్తే 100 మంది వెళ్ళిపోతే కాస్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్ టెర్రరిస్ట్ ఎంత? 10,000. 10,000 రూపాయలు ఒక టెర్రరిస్ట్ ఒకరి మీద ఖర్చు అయిపోయింది. ఇది కేస్ 1. కేస్ 2, ఆ 100 మంది మీటింగ్లో ఉన్నారు. కానీ దాంట్లో ఒక్కడు స్టైల్గా నడుచుకొని బయటికి వెళ్ళి స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు. క్లాస్లో వాడు లేదు, ఆ మీటింగ్లో వాడు లేదు, వాడు దూరంగా ఉన్నాడు, వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు. సరేనా? సో బాంబు వేశారు. 100 మంది చావలే, 99 మంది చచ్చారు. ఇప్పుడు వాడు ఒక్కడ మూలలో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పైనుంచి వాళ్ళు ఇంకో బాంబు వేస్తే వాడు చనిపోతారు. కానీ వాడు బాంబు వేస్తాడా వాడి మీద? ఎందుకంటే ఇంకో బాంబు వేయాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలి. 10 లక్షలు ఖర్చు పెట్టాలి ఒక్కడి కోసం. అదే సింగిల్ గా అయితే అంటే అందరి మీద ఖర్చు అవుతుంది. సపోజ్ వాడు ఆ గ్యాంగ్ లో ఉండుంటే 10,000తో పోయి ఉండేది. ఇప్పుడు 10 లక్షలు 100 టైమ్స్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ పోతారు? అదో మాట ఉంది, ఏంది, ఊరికి వచ్చినాడు బార్కు రాడా అని. సో వస్తాడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో మీటింగ్లో చిక్కేసుకుంటాడు. ఇది పాయింట్, కాన్సెప్ట్ కదా. సెకండ్, ఒక బోట్ పోతా ఉంది సముద్రంలో పోయి చేపలు పెట్టాలి. పోతా ఉంది, నెట్ వేయాలి. సెంటర్ సముద్రానికి వెళ్ళి నెట్ వేయాలి. ఓకే, ఎక్కడ నెట్ వేస్తారు వాళ్ళు? ఎక్కడ నెట్ వేస్తారు చేపలు పెట్టడానికి? ఎక్కడ వేస్తారు? మధ్యలో. ఎక్కడ ఎక్కువ చేపలు ఎక్కడ ఉంటాయి, అవైలబిలిటీ ఉంటుందో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ ప్లేస్ లో వేస్తారు. ఎక్కడో ఒక 2 చేపలు ఉంటే వేస్తారా? వేయరు. రెండింటి కోసం అంత కష్టపడి ఒక 5-6 మంది పడవెక్కి అంత రిస్క్ తీసుకొని సముద్రం మీదకి పోరు కదా. కరెక్ట్. అంటే వాళ్ళు చేసిన జర్నీలో అది వాళ్ళకి బాగా ప్రాఫిట్ మేక్ చేసేదిగా ఉండాలి వాళ్ళ అటెంప్ట్ అనేది. కరెక్ట్. సో ఇప్పుడు పోయినారు, కేస్ 1 పోయినారు. సెంటర్లో బాగా చేపలు ఉన్నాయి, నెట్ వేశారు, చేపలు వచ్చి పడ్డాయి. రెండో ఆప్షన్, ఇంకో ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే మీకు ఇంకా ఎక్కువ చేపలు వస్తాయి అని చెప్తే వాళ్ళు పోతారా? ఆబ్వియస్గా వెళ్తాం కదా. ఆబ్వియస్గా వెళ్తాం. చేపలు ఎక్కువ వస్తుంటే ఆశ ఎవరికైనా గ్రీడ్ ఉంటుంది కదా, ఇంకా ఎక్కువ వస్తుంది. సూపర్. ఇప్పుడు కేస్ 3, చేపలు పట్టేకి పోయినారు, ఎక్కువ చేపలు ఉండే చోటు నెట్ వేశారు, చేపలు పట్టారు. ఒక 10 కిలోమీటర్లు సముద్రంలో పోయింటారు మీరు. ఇప్పుడు వాడు ఎవడో వచ్చి ఇంకో 50 కిలోమీటర్ ముందురు పో, ఇంకో 50 కిలోమీటర్ ముందురు పో, ఇంకొంచెం చేపలు వస్తుందంటే మీరు పోతారా? ఆలోచిస్తాం. ఎందుకంటే నేను 10 కిలోమీటర్కి వచ్చి ఇన్ని చేపలు పట్టేసుకున్నా, మళ్ళీ ఇంకా 50 కిలోమీటర్ నేను పోతే ఇంకొంత చేపలు చిక్తాడు, నేను అందుకు పోవాలి. నేను రేపు మళ్ళీ ఇక్కడికి వచ్చి 10 కిలోమీటర్ ఇక్కడే తీసుకుంటా. సో ఇది ఈ ఎంటైర్ సినారియోలో వాళ్ళు బాంబు వేసింది ఎక్కువ మంది ఎక్కడున్నారో అక్కడ, వీళ్ళు చేపలు పట్టేది ఎక్కువ చేపలు ఎక్కడున్నాయో అక్కడ. అంటే ఈ అర్థం ఏంటంటే, అన్ని చేపలు ఉండే చోటు ఈ చేప చిక్కేసుకుంది, అందరూ టెర్రరిస్టులు ఉండే చోట ఈ టెర్రరిస్ట్ చిక్కేసుకున్నాడు. సో మీరు సార్ నా స్టాప్ లాస్ వచ్చింది, నా స్టాప్ లాస్ కిస్ చేసుకునే పైకి వెళ్ళిందంటే నీ ప్రాబ్లం ఏంటంటే ఆ అన్ని చేపల మధ్యలో నువ్వు ఉన్నావు. నువ్వు ఒకడే ట్రేడర్ కాబట్టి నేను ఒక్కడే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టానని నువ్వు అనుకుంటావు.
అర్థమైందా? కానీ అక్కడ చుట్టూ నీ బంధువులు మిత్రులన్నీ అక్కడే షాప్ లాస్ పెట్టింటారు. ఈ చేపలు పట్టే స్టోరీ. అదే నువ్వు దూరంగా ఆ సింగిల్ చేప తర లేదా ఆ స్మోకింగ్ పోయిన టెర్రరిస్ట్ తర ఎక్కడో ఒక దూరంగా ఒక మూలాన్ని ఉంటే అది రాదు. ఇట్ విల్ నాట్ హంట్ యువర్ స్టాప్ లాస్. దీన్ని స్టాప్ లాస్ హంటింగ్ అని చెప్తాం. సో ఒక ప్రైజ్ని కిందకి తీసుకొని పోవాలి అంటే మార్కెట్లో దానికి ఖర్చు అవుతుంది. నువ్వు 10 కిలోమీటర్ నుంచి 50 కిలోమీటర్ పోవాలంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. యూఆర్ నాట్ రెడీ టు గో. కానీ అదే 10 కిలోమీటర్స్ ఇంకో 100 మీటర్స్ ముందు పైకి మీరు రెడీ ఉండరు. ఎందుకు? కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ లో, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఈజ్ లో. సో ఇన్స్టిట్యూషన్ కూడా అలాగే ఆలోచన చేస్తాడు. నాకు ఎంత తక్కువ ఖర్చుతో కిందకి పోయి ఎంత అవుతుందో అంత స్టాప్ లాస్ తీసుకోవాలి అనేది వాడొక అజెండా. సో ఇప్పుడు అందరూ ట్రేడర్సే కదా, మనమంతా రీటైల్ ట్రేడర్స్. మనమంతా మన ఇండ్లలో మన ఆఫీస్లో మన కెఫేలలో ట్రేడ్ చేసుకుంటాం. వేల మంది ఒక పాయింట్లో వచ్చి చేసుకోం కదా. నా ఫీలింగ్ ఏంటి? ఓ నేను దూరంగా ఉన్నా. మీ ఫీలింగ్ ఏంటి? నేను దూరంగా ఉన్నా, నా స్టాప్ లాస్ కొట్టేసింది. కానీ మనమందరూ ఆ మీటింగ్లో ఉన్నాం. అదే నేను ఇంకో పక్క స్మోకింగ్కి, మీరు ఇంకో పక్క స్మోకింగ్కి వెళ్తే మనమే ఎస్కేప్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద హోల్ రేషనల్ బిహైండ్ ది స్టాప్ లాస్ హంటింగ్ స్టోరీ. ఎవ్రీబడి థింగ్స్ అరే నా స్టాప్ లాస్ కొట్టేసింది. నీ స్టాప్ లాసే కాదు, అక్కడ ఉన్న అన్ని చేపలు పోయినాయి. వాడు చేపలు పట్టాడు, నేను ఒక్కడే పట్టలే. కొన్ని వేల కొన్ని లక్షల చేపలు పట్టాడు వాడు. ఆ చేపలు కానీ నువ్వు ఉన్నావు, నీ దురదృష్టం. నీ ఫీలింగ్ ఏంటి? నేను ఒక్కడే ఉన్నానని. అది కాదు, అక్కడ నీతో పాటు చాలా మంది స్టాప్ లాసెస్ ఉన్నాయి. అందుకే హై లిక్విడ్ పాయింట్స్ దగ్గర ఉండకూడదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్ జనరల్గా ఈ 100-day మూవింగ్ యావరేజ్, 50-day మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్, RSI 30, MACD 70 ఇవన్నీ ట్రేడ్ చేస్తారు. అవన్నీ పాయింట్ హై లిక్విడ్ పాయింట్ అంటే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ పాయింట్, అంటే ఎక్కువ చేపలు దొరికే చోటు లేదా ఎక్కువ టెర్రరిస్టులు ఉండే చోటు. అలా కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సో ఇఫ్ మీ స్టాప్ లాస్ వాడు వచ్చి పట్టుకోకూడదంటే దూరంగా ఆ స్మోకర్ లాగానో లేదా ఆ ఒక ముద్దుల చేప స్టైల్గా మెగింగ్తో నేను సైడ్గా ఎక్కడో పట్టుకుంటాను, మీ గ్యాంగ్ నాకు వద్దని ఆ తేడాగాడు ఉంటాడు కదా, వాడిని పట్టేకి వాడి వల్ల కాదు. అంటే వాళ్ళు పట్టుకోవచ్చు, వాడి స్టాప్ లాస్ కూడా వాళ్ళు వచ్చి కొట్టచ్చు, కానీ కొట్టరు. ఎందుకంటే స్టాప్ లాస్ కొట్టాలంటే వాడికి ఎక్కువ ఖర్చు. సింగిల్గా కొట్టాలంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. అదే గుంపులో కొట్టేస్తే వాడి ఫీలింగ్ ఏముంటుంది? వీడు వస్తాడులే, ఎప్పుడో ఒక రోజు వస్తాడులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో మీ స్టాప్ లాస్ ఎస్కేప్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఎక్కడ పెట్టినారో అది ఫ్యాక్టర్ అన్నమాట. సో దట్ ఈస్ ద హోల్. ఎవరు స్టాప్ లాస్ చూడరు. ఇన్స్టిట్యూషన్ మనమంతా లెక్కే లేదు, మనమంతా వాడికి చేపలు మొత్తం అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. థ్యాంక్ యూ సార్. స్టాప్ లాస్ అనే దాని గురించి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్తో ఒక కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా, ఒక సరళమైన భాషలో సరళమైన విధంగా మంచి ఎగ్జాంపుల్స్తో ఇప్పటి వరకు అంటే ఎవరు చెప్పినంత విధంగా కూడా మంచి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో అందరికీ అంటే చిన్న చిన్న రిమోట్ ఏరియాస్లో ఉండే ఆడియన్స్కి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు. స్టాప్ లాస్ గురించి నేను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.